పరిశుద్ధరానికి ఆరాధన తండ్రికి స్తోత్రం. ప్రియులారా, మనం కలిసి పరిశుద్ధ గల ధ్యానిస్తాం. పరిశుద్ధాత్మదేవుడు సహాయం చేసినాక హృదయంగా దేవుడు మనల్ని పిలిచిన దేవునికి స్తోత్రం. దేవుడు ఉన్నతమైన పిలుపుతో పిలిచాం. వాక్యం ద్వారా పరిశుద్ధాత్మలైన మనందరం కొత్తగా జన్మించిన మనం పరిశుద్ధాత్మతో కలిసి ప్రభువైన యేసుక్రీస్తుతో కలిసి ప్రియులారా మన అందరం ముందుకు వెళుతున్నాము. ఒకటి మనం ప్రతిరోజు దీవెన మనం అనుభవించాలని దేవుడు కోరుతున్నాము. కానీ ప్రియులారా మనం చూస్తున్నట్లయితే సాతాను మనం దీవెనలు అనుభవించాలని కోరుకోవడం లేదనమాట. కాబట్టి ప్రియులారా మనం చూస్తున్నట్లయితే సిన్ఫుల్ నేచర్, పాప స్వభావం చాలాసారి మనల్ని పాపం చేసినట్టు ప్రభావం చేయడానికి అవకాశం ఉంది అనమాట. కాబట్టి అంతవరకు ప్రియులారా మనం ఏం చేసుకోవాలి? మెలుకోగలిగి ప్రార్థన చేయాలి. మెలుకోగలిగి మనం ప్రార్థన చేయాలి. మెలుకోగలిగి మనం వాక్యాలు పూజించుకోవాలి. ఆత్మను పరిశుద్ధాత్మ సహాయం వలన మనమే బలపరుచుకోవాలన్నమాట, కాపాడుకోవాలి. మన చేతుల్లో ఉందన్నమాట. కాబట్టి ప్రియులారా మనం బలహీనత మనకు ఉంది, లేదని చెప్పడానికి వీల్లేదు. ఆయన బలం కూడా ఉంది. కాబట్టి మనం కొత్త జన్మించిన మన ఆత్మను మనం బలపరుచుకోవాలి, నిరంతరం బలపరుచుకోవాలన్నమాట. ఎప్పుడైతే మన ఆత్మ మనిషి వీక్గా ఉన్నప్పుడే ప్రియులారా పాపంలో పడడానికి, లేదంటే మన హృదయంలో రకరకాలు కోరికలు కానీ దేవుని చిత్తం లేని కోరికలు కూడా రావడానికి అవకాశం ఉంది అన్నమాట. కాబట్టి ప్రియులారా అంతవరకు దేవుని చిత్తం లేని కోరికలను పాప తలంపు ఆలోచన రావడానికి అవకాశం ఉంది అనమాట. ఆత్మవంశ బలంగా ఉన్నప్పుడు ఇప్పుడు ఏం చేసుకోవాలి? ప్రార్థన బలంగా చేసుకోవాలి అనమాట. మెలుకోగలిగి ఉండాలి. ప్రభు స్పష్టంగా యేసుక్రీస్తు స్పష్టంగా చెప్పి మెలుకోగలిగి ప్రార్థన చేయాలి. ఎందుకంటే శరీరం బలహీనమని ప్రభు చెప్పి, ఆత్మ సిద్ధంగా ఉన్నాం. కాబట్టి శోధనలో పడకుండా మనం ఉండాలంటే మనం మెలుకోగలిగి ప్రార్థన చేయడం, వాక్యం ధ్యానించుకోవడం, మన ఆత్మను బలపరుచుకోవడం, పరిశుద్ధాత్మ వలన మనం ప్రతి ఒక్కరు నడుచుకోవాలి. కాబట్టి ఏ నిమిషంలో అని మనం చెప్పలే. కాబట్టి మనం దావీదు మనం చూసినట్లయితే బలహీనంగా ఉన్నప్పుడు ఆ సమయంలో అందమైన ఒక స్త్రీని చూసాము పాపం చేసి. కానీ యోసేపు మనం చూసినట్లయితే అందమైన స్త్రీ వచ్చి నిలబడి పాపం చేయమని ప్రేరేపణ ఇచ్చినా కానీ పాపం చేయడం లేదు. అంటే ఆత్మ మనిషి చాలా బలంగా ఉంది అనమాట. కాబట్టి మనకు కూడా ప్రియులారా ఆత్మ మనిషి బలహీనంగా మన ఆత్మ మనిషి బలహీనంగా ఉండడానికి వీల్లేదు. మనం బలపరుచుకోవాలి. మన చేతుల్లో కూడా ఉందన్నమాట. దేవుడు బలపరుస్తాడు. కానీ మన సమయం ఇవ్వాలి. ప్రార్థనలో, ఆరాధన, వాక్య ధ్యానంలో ప్రభుత్వం సమయం గడపాలన్నమాట. దేవునితో సమయం గడపలేని వారు శోధన వచ్చినప్పుడు వారే పడిపోతారు. అని జీవగల దేవునితో సమయం గడిపి ఆత్మ మనిషి బలపరచబడిన వ్యక్తులు పడిపోలేదు. మన పరిస్థితి ఎలా ఉంది? కాబట్టి జయించుకోవాలి. కాబట్టి ప్రియులారా దేవుడు మనను గొప్పగా వాడే దేవుడు, గొప్పగా తన చిత్తానుసరంగా లేపే దేవుడు అనమాట. కాబట్టి మనం సహకరించాలి, పరిశుద్ధాత్మతో మనం సహకరించాలి. కాబట్టి శుద్ధీకరణ మనకు అవసరం, లోతైన శుద్ధీకరణ మనకు అందరికీ అవసరం. కాబట్టి సులువుగా చిక్కులు పట్టు పాపం నుండి వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని పూర్తి విడిపించినాడు. కాబట్టి మనం లోతైన సమర్పణ మనకు అవసరం. లోతైన కోరిక అంటే పరిశుద్ధులు ఎదిగే విషయంలో ప్రభుత్వం మనం గొప్పగా కోరుకోవాలన్నమాట. మనం వెండి కానీ బంగారం కానీ ఆస్తిపాస్తుల కంటే డబ్బు కంటే ఎక్కువ కూడా మనం కోరుకోవాలి. పరిశుద్ధులు మన ఎదుగు విషయంలో మనం ఎక్కువ కోరుకోవాలి. దేవా నన్ను పరిశుద్ధపరచు, ఎక్కువ మనం కోరుకోవాలి అనమాట ఈ విషయం. ఎందుకంటే పరిశుద్ధ లేకుండా ప్రభువును మనం చూడలేదు. పరిశుద్ధాలు మనం ఎదగాలి. దేవుడు పరిశుద్ధాత్మ అని మనం చేసింది. అంటే మన తలంపులు పరిశుద్ధమైన తలంపులు పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహించిన కాక ఇప్పుడు కొన్నిసారి పాప తలంపులు వస్తుంది. కాబట్టి అప్పుడు ఏం చేసుకోవాలి? ప్రార్థన సమయం గడపాలి. వాక్య ధ్యానంలో సమయం గడపాలి. ఇప్పుడు దాన్ని ఓవర్కమ్ చేసుకోవచ్చు అనమాట. పరిశుద్ధమైన తలంపులు దేవుడు అనుగ్రహించినాక. కాబట్టి ఏదైనా ఇప్పుడు కూడా ప్రియులారా మనం పరిశుద్ధ కొరకు గట్టిగా నిలబడాలి. దేవునికి స్తోత్రం.
పరిశుద్ధ కొరకు మనం గట్టిగా నిలబడే కృపా దేవుడు అనుగ్రహించిన స్ట్రాంగ్ గా నిలబడాలన్నమాట. కాబట్టి పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది రక్తం కారణంతో అంటే మన పాపానికి వ్యతిరేకంగా నిలబడాలన్నమాట. పాపం చేయవద్దు, పాపానికి వ్యతిరేకంగా నిలబడాలి, అది పరిశుద్ధ కొరకు మనం నిలబడాలి. కాబట్టి అప్పుడు ఇలా కృపా దేవుడు మనకు అది కూడా మన పరిశుద్ధంగా నిలబడాలి అంటే బ్రతకాలి అంటే పరిశుద్ధ ఆత్మ సహాయ దేవుని కృప మనకు అవసరం. మనం స్వయంగా కూడా వీల్లేదనమాట. స్వయంగా మనం నిలబడదాం కానీ దేవుని సహాయం లేకుండా పరిశుద్ధంగా బ్రతకలేదు. కాబట్టి ఇప్పుడు ఇలా మన దేవుని సహాయం అడుగుదాం. పరిశుద్ధంగా బ్రతక విషయంలో మనం తగ్గిపోవద్దు. మనం దానిలో ఎదగాలి, దానికి పరిశుద్ధ కొరకు నిలబడాలి. అలా ఉండేనే మంచి భవిష్యత్తు లేదంటే మంచి రోజులు మనం అనుభవించుకోవడానికి వీలుంది. ఇప్పుడు మనం చూడవచ్చు పరిశుద్ధ కొరకు యోసేపు గట్టిగా నిలబడాము అనగానే శ్రమ పొందే కానీ మనం చూస్తున్నట్టే పరిశుద్ధ కొరకు నిలబడిన కాబట్టి అనేకలు ప్రియులార మనం చూస్తున్నట్టే మరణం నుండి రక్షించుకోవడానికి విడిపించడానికి జీవంగల దేవుడు యోసేపును ప్రియులార వాడుకున్నామన్నమాట, అనేకలను విడిపించడానికి. కాబట్టి మనం కూడా ఈ కాలంలో పరిశుద్ధ కొరకు నిలబడే కృపా దేవుడు అనుగ్రహించినాక. కాబట్టి ప్రియులార మనం ప్రార్థన ద్వారా మండించుకోవాలి. ప్రార్థన చాలా యేసు రక్తములో మనం ఆధారపడాలి, యేసు నామములో ఆధారపడాలి, ప్రార్థన చేయాలి. ఎంతసేపు అని మనం చెప్పలేదు, ప్రార్థన చేయాలి. సిన్ఫుల్ నేచర్ పాప స్వభావం అని చంపేసుకోవాలని పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. కాబట్టి మనం పాపానికి చనిపోయినవారు, యేసుక్రీస్తు మరణం ద్వారా పాపానికి చనిపోయినవారు. సిన్ఫుల్ నేచర్ క్రూసిఫైడ్, ఓల్డ్ మ్యాన్ క్రూసిఫైడ్. కాబట్టి పాప స్వభావం సిలువబడ్డామని ఆ రెవల్యూషన్ దేవుడు మనకు అనుగ్రహించాం. కాబట్టి మనం పాపానికి చనిపోయిన వారు. ఇప్పుడు పాపానికి చనిపోయిన వారు ఎలాగ పాపం చేస్తారు? ఇప్పుడు మనం పాపానికి చనిపోయిన వారు మా రెవల్యూషన్ దేవుడు మనకు అనుగ్రహించినాక యేసుక్రీస్తుతో పాటు మనం కూడా మరణించాం. మన ఓల్డ్ మ్యాన్, ప్రాచీన పురుషుడు, పాత జీవితం తండ్రి వారి పరిశుద్ధాత్మ ఉత్తరేగంలో బాప్తిసం పొందినప్పుడు పాత పెట్టబడామన్నమాట. ఆ రెవల్యూషన్ దేవుడు మనకు అనుగ్రహించినాక. కాబట్టి ఇప్పుడు దేవుడు నూతన జీవితం అనుగ్రహించామన్నమాట. యేసుక్రీస్తు తండ్రి దేవుడు తెలియలేపు. కాబట్టి యేసుక్రీస్తుతో పాటు దేవుడు మనల్ని కూడా తెలియలేపామన్నమాట. మనం అది విశ్వసించాలి, వాక్యం ద్వారా నమ్మాలి అనమాట. కాబట్టి ఈ నూతన జీవితం పరిశుద్ధంగా బ్రతకడానికి అనమాట. కాబట్టి పాపం చేసుకొని బ్రతకడానికి కొరకు కాదు. ఒకప్పుడు మనం ఆలోచన ద్వారా కానీ, మాటల ద్వారా కానీ, క్రియల ద్వారా కానీ పాపం చేసుకొని బ్రతికి ఉండొచ్చు. కాబట్టి ఇంకా అలాగే బ్రతక వద్దనమాట. ఎందుకంటే మన పాపానికి చనిపోయిన వారు యేసుక్రీస్తు మరణం ద్వారా తండ్రి వారి పరిశుద్ధాత్మ అంతరేగం నామంలో బాప్తిసం ఉందన్నప్పుడు పాత జీవితం పాత పెట్టబడామన్నమాట. ఇప్పుడు ఉన్న జీవితం ప్రభు కొరకు బ్రతకాలి, ప్రభు కొరకు బ్రతకాలి అనమాట. ప్రభు మన కొరకు ప్రాణం పెట్టి మనల్ని రక్షించాలి. కాబట్టి అదే మన కొరకు ప్రాణం పెట్టిన క్రీస్తు కొరకు మనం బ్రతకాల్సిన సమయం అనమాట. దేవుడు మనకు నూతన జీవితం ఇచ్చాము. కాబట్టి ఈ జీవితం క్రీస్తు కొరకు మనం బ్రతకాలి. ప్రత్యేకమైన అవయవాలు పరిశుద్ధ కొరకు సమర్పించాలి, నీతి కొరకు సమర్పించాలి, అంటే క్రీస్తు కొరకు సమర్పించాలి. నా ఆత్మ మాత్రం కాదు, ఆత్మ ప్రాణం శరీరం పూర్తి ప్రభు చేతిలో సమర్పిస్తాం. హోలీ స్పిరిట్ హెల్ప్ లోతుగా దేవా నేను సమర్పించినట్టు దేవా సహాయం దేవని ప్రార్థన ఇస్తాను. లోతైన సమర్పణలోకి పరిశుద్ధ ఆత్మదేవుడు మనను నడిపించినాక ఇప్పుడు సమర్పించాలి, మనం ఇవ్వాలి. మనం సొంత ఇష్టం చేసుకొని బ్రతకడానికి వీల్లేదనమాట. సొంత ఇష్టం చేసుకొని బ్రతకడానికి వీల్లేదు. కానీ ఇప్పుడు కూడా మనం సొంత ఇష్టం చేసుకొని బ్రతుకుతున్నాం మేము. సోదరు, ఎందుకంటే యేసుక్రీస్తు రక్తం ఇచ్చి మనల్ని కొనామన్నమాట. సొత్తుగా మార్చాము. తన కొరకు మనల్ని కొన్నామన్నమాట. తన కొరకు మనల్ని కొన్నాము, సొత్తుగా మార్చాము. కానీ మనం యాక్సెప్ట్ చేయాలన్నమాట. ఒకసారి మన పెదవులతో యాక్సెప్ట్ చేస్తున్నారేమో, కానీ హృదయం పూర్తిగా మనం యాక్సెప్ట్ చేయడం లేదేమో. కాబట్టి ప్రభు మనల్ని కొన్నామన్నమాట. మనల్ని కొన్నామన్నమాట. కాబట్టి మనం ఒప్పుకోవాలి, ఎస్ చెప్పాలి, అంగీకరించాలి. మన ప్రభు మీరు నన్ను కొన్నాం, ఈ సొత్తుగా మార్చాను. చాలాసారి మన సేఫ్టీ కొరకు మాత్రం కొన్నామని చెప్తున్నారు. కానీ ప్రభు దేని కొరకు
మీన్ ప్రభు సొత్తుగా ఉండడానికి కొరకు, ప్రభు మనను వాడుకోవడానికి కొరకు అనమాట. ప్రభు మన ద్వారా బ్రతకాలని ఆశపడుతున్నాం. మనం కన్నును వాడుకోవాలని ప్రభు ఆశపడుతున్నాం. మన చేయును వాడుకోవాలని ప్రభు పరిశుద్ధాత్మతోడు కోరుతున్నాం అనమాట. మనం నాలుకను వాడుకోవాలని జీవగలతోడు కోరుతున్నాం. అది కూడా పరిశుద్ధంగా వాడుకోవాలని కోరుతున్నాం. పరిశుద్ధ పాత్రగా మనం ఉండాలని కోరుతున్నాం. పరిశుద్ధ లేకుంటే ప్రియులా మనం సాతాను ముందు అసలు నిలబడలేదు. కానీ పరిశుద్ధ, కాబట్టి మన పరిశుద్ధ ప్రభు యేసుక్రీస్తు అనమాట. ఆ క్రీస్తు మన పరిశుద్ధ, అది మనం ఒప్పుకోవాలి, అది మనం ధ్యానించాలి. మరి థ్యాంక్స్ చెప్తాం. యేసుక్రీస్తు రక్తం ద్వారా దేవుడు మన లెక్కలేని పాపాలు క్షమించాం. ఒకటి పాపం అడ్డు కాదనమాట. పాపానికి పరిష్కారం యేసు రక్తం ద్వారా, మరణం ద్వారా దేవుడు తీసుకుని వచ్చాం. మరణం పునరుద్ధానం ద్వారా, పునరుద్ధానం యేసుక్రీస్తు పరిశుద్ధాత్మవరైన మనం చేస్తామన్నమాట. పరిశుద్ధమైన క్రీస్తు, ఇది మనం ధ్యానించాలి. కాబట్టి ప్రియులారా, పరిశుద్ధమైన క్రీస్తుతో కలిసి బ్రతకడమే గొప్ప సంతోషం. పాపం చేసుకొని దానిలో ఆనందించడం కాదు, పాపం చేసుకొని దానిలో ఆనందించిన సంతోషం అది టెంపరీ అనమాట. టెంపరీ సంతోషం. అది తర్వాత ఏమవుతుంది, దురాత్మలు అలాంటి వ్యక్తులను పట్టేస్తుందన్నమాట, బంధిస్తాయి అనమాట అలాంటి వ్యక్తుల్ని. కాబట్టి ప్రియులారా, మనం అర్థం చేసుకోవాలి, మనం పరిశుద్ధ కొరకు నిలబడాలి. పాపం చేసిన వారు తప్పకుండా అపమానం వస్తుంది, విలువ తగ్గిపోతుంది, ఉన్న విలువ తగ్గిపోతుంది. కానీ పరిశుద్ధంగా బ్రతకడమే ప్రియులారా, అప్పుడే విలువ కాపాడబడతాయి అనమాట. కాబట్టి యేసుక్రీస్తు రక్తం చేత మనల్ని కొన్నామన్నమాట. మనకు విలువ ఇచ్చాము, ప్రాణం పెట్టాము. ఇప్పుడు దేవుడు మనల్ని చూస్తున్నాం. ఇప్పుడు పరిశుద్ధంగా బ్రతకడానికి పరిశుద్ధాత్మడు నిరంతరం మనకు సహాయం దయచున్నాక నిరంతరం సహాయం చేస్తాను. దానికి అర్థం పాపం చేయడానికి వీల్లేదన్నమాట. పాపంలో పడిపోవద్దనమాట. పాపంలో పడిపోవద్దు. కాబట్టి మనం ప్రార్థన చేయాలి, మెలకువగలి ప్రార్థన చేయాలి. ఎందుకంటే ఆత్మ దేవుడు బలపరుస్తాడు, మన శరీరము బలహీనం. కాబట్టి పరిశుద్ధంగా బ్రతకడానికి జీవగల దేవుడు ప్రియులారా మనకు సహాయం చేయనది. ఈ కాలంలో మనం పరిశుద్ధంగా బ్రతకాలి. సూత్రం. కాబట్టి ప్రియులారా, మనం చూస్తున్నట్టే అనేకుల విషయంలో పడిపోతుంది. నేత్రాశ గాని, శరీరాశ గాని, చూపట్టంపు. ఒక వ్యక్తి ఒక ఆమె వేషధారణగా ఒక ప్రేమ చూపిన చాలు చాలా మంది పడిపోతున్న స్థాయిలో ఉన్నట్టు మనం చూడవచ్చు. కాబట్టి ఇప్పుడు ఇలా మనం పడిపోవద్దు, పరిశుద్ధంగా బ్రతకాలన్నమాట. పరిశుద్ధంలో మనం ఎదగాలి. ఒకటి ప్రార్థన ఇస్తుంది, దేవాలను పరిశుద్ధపరచము, నా హృదయ శుద్ధ గలవారు ధన్యులు, నేను పరిశుద్ధులు కాబట్టి మీరు కూడా పరిశుద్ధంగా ఉండాలి. ఒకటి పరిశుద్ధంలో మనం ఎగరేసావాలన్నమాట. సీక్రెట్ పాపాల నుండి బయటపడాలి. సీక్రెట్ పాపాల నుండి బయటపడాలి. దేవుని చిత్తం లేని విషయాలు మన ఆలోచన, తలంపులో, ఊహలో కూడా మనం వెళ్ళొద్దనమాట. ఊహలో కూడా కొందరు పాపం చేయడం లేదని, కానీ ఊహలో పాపం చేస్తున్నారని. కాబట్టి దాని నుండి కూడా బయటపడాలి అనమాట. కాబట్టి పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. ఒక వ్యక్తిని చంపేసుకోవాలని హృదయంలో ఆలోచన చేస్తున్నప్పుడే ఆ వ్యక్తి నరహత్య చేస్తున్నట్టు 1 యోహాను 3వ అధ్యాయంలో మనం చూడవచ్చు. హృదయంలో పగబెట్టుకుని ఉంటే నరహత్య చేస్తున్నట్టు అనమాట. నరహత్య చేసిన తర్వాత కాదు. కాబట్టి అంటే స్పిరిచువల్ వరల్డ్ లో జరుగుతుంది అనమాట. అనే ఆలోచన, అందుకొరకు మన ఆలోచన పరిశుద్ధంగా మనం కాపాడుకోవాలి. ఆలోచన పరిశుద్ధంగా కాపాడుకోవాలంటే వాక్యం సమృద్ధి అవసరం, యేసు రక్తంలో ఆశ్రయించాలి, పరిశుద్ధాత్మ సహాయం ఖచ్చితంగా మనకు అవసరం. ఇప్పుడు ఆలోచనలు పరిశుద్ధమైన ఎదగాలి. ఇంకరిస్తావా మనసు దేవుడు నూతన పరిచినాక గతకాలంలో మన ఆలోచనలు పాపం చేసుకుని బ్రతిగా ఉండొచ్చు. ఇప్పుడు ఇంకా వీలు లేదనమాట. ఎందుకంటే మన ఆలోచన కూడా ఇప్పుడు చూస్తున్నాం, ఎరుగిన దేవుడు అనమాట. మన మాటలు మాత్రం కాదు, క్రియలు మాత్రం కాదు, మన లోపల ఆలోచన కూడా ప్రభు చూస్తున్నాం అనమాట. ప్రభు గమనిస్తున్నాం. ఇప్పుడు ఆలోచనలు కూడా పాపం చేసుకొని ఆనందించుకోవడానికి వీలు లేదనమాట. సో ఆలోచన కూడా దేవుడు పరిశుద్ధపరిచినాక, కాబట్టి ప్రియులారా మనం చూసినట్టే క్రియలు లేదని మాటలు అంతా కూడా ఆలోచన నుండి బయటకు వస్తుందన్నమాట. ఫస్ట్ ఆలోచన వస్తాయి, తర్వాత మాటలు వస్తాయి. ఫస్ట్ ఆలోచన, చింత, ఊహ వస్తాయి అన్నమాట. కోరికలు, ఆలోచన, తర్వాత అనేది క్రియారూపంగా వస్తుంది. అందువరకు మన ఆలోచనలో డిసిప్లిన్ ఉంటే
మన మాటలు డిసిప్లిన్ వస్తాయి అనమాట. క్రియలు డిసిప్లిన్, దేవుని చిత్తానుసారం మార్చబడతాయి. ఆలోచనలు డిసిప్లిన్ లేకుండా క్రియలు చక్కబెడదాం, మాటలు చక్కబెడదామంటే అది సాధ్యం కాదనమాట. అందుకొరకు ఎప్పుడైనా మనం ఆలోచనలు చాలా ప్రాముఖ్యం. దేవుని చిత్తం లేని ఊహలు, ఆలోచన రావడానికి అవకాశం ఉంది. కానీ ప్రార్థన ద్వారా, వాక్యం ద్వారా దాన్ని చెరబట్టుకోవాలి. అంటే యుద్ధం జరుగుతుందని, ఫైటింగ్ జరుగుతుంది మన ఆలోచనలు మైండ్లో జరుగుతుంది. కాబట్టి వాక్యం ద్వారా దాన్ని అలర్చి చేసుకోవాలి, కంట్రోల్ చేసుకోవాలి, ఆలోచనలు చెరపట్టుకోవాలి. అక్కడే యుద్ధం జరుగుతుంది, ప్రతిరోజు జరుగుతుంది. ఇప్పుడు ప్రతిరోజు దాని వాక్యం ద్వారా మనం వాక్యానుసారంగా చెరబట్టుకోవాలన్నమాట మన ఆలోచన, మనసుని. ఆ విషయంలో పరిశుద్ధాత్మదేవుడు తప్పకుండా మనకు సహాయపడుతారు. కాబట్టి ఇప్పుడు ఇలా మనం లోతైన ఆ పరిశుద్ధం మనం కోరుకోవాలి. పరిశుద్ధమైన ఎక్కువ కోరుకోవాలి. పరిశుద్ధమైన దేవుని కోరుకోవాలి. ఆ పరిశుద్ధమైన కోరుకోవాలి. అవన్నీ పరిశుద్ధపరచు చూపు. కాబట్టి మనం ఆలోచన పరిశుద్ధపరచబడుతున్న కొద్ది కోరికలు పరిశుద్ధపరచబడుతుంది. ఇప్పుడు ఏమవుతుంది, మన కన్నులు కూడా చూపు కూడా పరిశుద్ధంగా ఉండినాక, స్తోత్రం. అంటే మన కన్నులను పరిశుద్ధాత్మదేవుడు తాకినాక, మన నాలుకను తాకినాక, మన అవయవాలను హోలీ స్పిరిట్ పరిశుద్ధన దేవుడు తన ఆత్మతో నింపి మనల్ని ఎల్లప్పుడూ ప్రభావం చేయనాక, అప్పుడే మనకు పరిశుద్ధంగా బ్రతకడానికి సాధ్యం. కాబట్టి సాధ్యం కాదని మనం చెప్పడానికి వీల్లేదు, సాధ్యమే. కానీ మనం ఆత్మ బలపరచుకోనప్పుడు సాధ్యం. ఆత్మ బలహీనం పోయినప్పుడు పరిశుద్ధంగా బ్రతకడం అసాధ్యం అనమాట, సాధ్యం కాదు. ఆత్మ బలహీనంగా ఉన్నప్పుడు పరిశుద్ధంగా బ్రతకడం సాధ్యం కాదు. కానీ ఆత్మ బలం అవసరం. అందుకొరకు ఎప్పుడైనా దయచేసి మనం ప్రార్థనలో సమయం గడపాలి, పరిశుద్ధమైన దేవునితో మాట్లాడాలి. ఇది మన ప్రార్థనలు ఇష్టం. బయట ఉన్న వేరే రకరకాల విషయాల కొరకు మనం గంటలు ప్రార్థన ఇస్తారు. అని పరిశుద్ధ కొరకు ఎంతసేపు ప్రార్థన ఇస్తారు, పరిశుద్ధ కొరకు ఎంతసేపు కోరుతున్నాం, తన ఆత్మ మనిషి బలపరచమని ఎంతసేపు ప్రార్థన ఇస్తారు. ఇప్పుడు పౌలు ఒక ప్రార్థనలు మనం చూసినట్టే స్పిరిచువల్ విషయం వరకు ఎక్కువ ప్రార్థన చేసినట్టు మనం చూడవచ్చు. ఆత్మీయ విషయం వరకు ప్రార్థన చేసినప్పుడు ఇలా మనం చూడవచ్చు. అంటే దానికి అర్థం అంటే ఆత్మీయ విషయం వరకు, ఆత్మీయ విషయం వల్ల మనం ఎదుగుతున్నప్పుడు మిగిలిన కూడా మన దగ్గరకు వచ్చేస్తుందన్నమాట. కానీ ఆత్మీయంగా ఎదగలేదంటే మిగిలినది కొన్నిసారి మన దగ్గర రాదేమో. కాబట్టి మన ఆత్మీయంగా ఎదగాలి. స్తోత్రం. కాబట్టి పరిశుద్ధ గ్రంథం మనకు నడిపిస్తుంది డివైన్ పవర్, డివైన్ న్యాచురల్ మన ఎదగినప్పుడు మన అవసరాలు మెరకలుగా తీర్చబడుతుంది. కానీ అది జరగడం లేదు అంటే దానికి అర్థం ఇంకా చాలా మనం డివైన్ పవర్లో, డివైన్ న్యాచురల్ ఇంకా ఎదగాలన్నమాట. 2 పేతురు 1వ అధ్యాయంలో రాయబడింది. పేతురు పరిశుద్ధాత్మ ద్వారా రాసిన పద్ధతి. జీవమునకు భక్తి కావాల్సిన అన్ని దయచేస్తాడు. డివైన్ పవర్ ద్వారా, దేవుని యొక్క శక్తి ద్వారా జీవమునకు భక్తి కావాల్సిన అన్ని దయచేస్తాడు. కానీ అది మన జీవితంలో నెరవేర్చబడలేదు అంటే దానికి అర్థం మనం ఇంకా దేవుని శక్తిలో, డివైన్ పవర్లో ఇంకా ఎదగాలి, ఇంకరిస్తావాలన్నమాట. ఇంకరిస్తావాలి. మనం అనుకున్నాం సరిపోతాయి. కాబట్టి డివైన్ పవర్లో, డివైన్ న్యాచురల్ మనం ఎదుగుతున్నప్పుడు జరుగుతుంది, ఖచ్చితంగా జరుగుతుంది, ఫెయిల్ కాదు. కాబట్టి ఇప్పుడు ಎಲ್ಲರೂ ప్రార్థన చేస్తున్న డివైన్ పవర్, డివైన్ న్యాచురల్ ఇంకా ఎదగినట్టు, క్రిస్తు సార్యమములు ఎదగినట్టు పరిశుద్ధాత్మతో సహాయం తెచ్చమని ప్రార్థన చేస్తాం. ఎందుకంటే అది ప్రాముఖ్యమైన విషయం అన్నారు. దాని కొరకు దేవుడు పిలిచాం. డివైన్ న్యాచురల్ మనం ఎదగాలి, డివైన్ పవర్లో కూడా ఎదగాలి, అందరినీ ఎదగాలి, ప్రతిరోజు ఎదగవచ్చు. కాబట్టి ప్రార్థన లేకుండా ఎదగాలి, వాక్య ధ్యానం లేకుండా ఎదగాలి. ప్రభు అయిన యేసుక్రీస్తును ఆత్మలో సత్యంలో ఆరాధన చేయకుండా, జీవగల దేవునితో సమయం గడపకుండా మనం ఎదగలేం ప్రియులారా, ఎదగాలి. కాబట్టి ప్రియులారా, ప్రభుత్వం మనం ఇంకా కోరుకోవాలి, ఇంకా సమయం గడపాలి. అంటే కొందరు మనం చూసినట్లయితే పరిశుద్ధాత్మకు లోబడి గంటలు సమయం గడుపుతారు. సమయం గడపాలి దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రభు కొరకు సమయం ఇవ్వడం నష్టం కాదు. సాతలు చెప్తారు, ప్రభు కొరకు సమయం ఇవ్వడం మీకు నష్టం అవద్దు. కాబట్టి ప్రియులారా, నమ్మవద్దు. ప్రభు కొరకు సమయం ఇవ్వడం నష్టం కాదు ప్రియులారా. కాబట్టి మీరు జీవగల దేవుని కొరకు సమయం ఇస్తున్నామంటే అది గొప్ప ఆశీర్వాదం అనమాట. దేవుని కొరకు సమయం, ప్రార్థనలో కానీ, ఆరాధన కానీ, వాక్య ధ్యానం వల్ల కానీ, జీవగల దేవునితో సమయం గడపడం
ఇది గొప్ప ఆశీర్వాదం. ఎందుకంటే అలాంటి ఉన్న వ్యక్తుల ద్వారానే దేవుని కార్యాలు ఎక్కువ జరుగుతుంది. కాబట్టి దేవుని బిడ్డలు దేవునితో సమయం గడిపే విషయంలో ఉత్సాహం చూపాలి. అంటే ఇంపార్టెంట్ ఇవ్వాలి అనమాట. మొదట నా రాజ్యం మీది వెతగాలి మొదట అని చెప్పారు. అన్ని అయిపోయిన తర్వాత మనం చేస్తున్నారు. కానీ మొదట దేవుని కొరకు, అంటే దేవుడు అంటే దేవునికి ఫస్ట్ ఇంపార్టెంట్ ఇవ్వాలి. మనం చేస్తున్నాం, ఉదయకాలం లేచి ప్రార్థన చేస్తున్నాం, మంచిది. కాబట్టి మొదట దేవుని కొరకు మొదట జామన ప్రార్థన చేయడం, మొదట దేవుని శుద్ధించుకోవడం, ఉదయం లేచినప్పుడు దేవుని కనపరచుకోవడం ఎంతో ఆశీర్వాదం. అది ఆశీర్వాదాలు మనం అనుభవిస్తున్నాం ఇప్పుడు. కాబట్టి మనం మొదట జామున ప్రభువును లేచి ప్రభువును ఆరాధించాలి, ప్రభు కొరకు సమయం గడపాలి. అంటే మీ ఇంటిలో కానీ తెలిసిన వారు ఎవరైనా జీవన దేవునికి సమయం గడపలేని వ్యక్తులు ఉంటే చెప్పాలి, బుద్ధి చెప్పాలి. డబ్బు ఎలాగ సంపాదించుకోవాలని బుద్ధి చెప్తారు, డబ్బు ఎలాగ దాచిపెట్టాలని బుద్ధి చెప్తారు. దానికంటే ఇది చెప్పాలి, ఎందుకంటే ఇది ఎక్కువ అవసరం అన్నమాట. ఎందుకంటే దేవుని సహాయం లేదు అంటే, దేవుని ప్రశంస లేని వ్యక్తులు ఓడిపోతాయి అన్నమాట. డబ్బు ఉన్నంత మాత్రాన్ని జయం అనుభవిస్తుంది లేదు, ఆశీర్వాదాలు ఉన్నంత మాత్రాన్ని సంతోష నెమ్మది అనుభవిస్తుంది లేదు. ప్రియుల, డబ్బు ఉండాలి, ఆస్తి ఉండాలి, వెండి ఉండాలి, బంగారం ఉండాలి, వద్దని కాదు. కానీ దానికంటే ఇది అవసరం అన్నమాట. దేవుడు అవసరం, దేవుని ప్రశంస అవసరం. దేవుని ప్రశంస లేని వ్యక్తులను చీకటి దురాత్మ శక్తులు ఈజీగా పడేస్తాయి అన్నమాట. సాధ్యానికి అది సాధ్యం. దేవుని శక్తి, దేవుని వాక్యం లేని వ్యక్తులను ఈజీగా పడేస్తాయి అన్నమాట. డబ్బు ఉన్నంత మాత్రాన్ని సాతాన్ దురాత్మను జయిస్తామంటే కళ మాత్రం మిగిలిపోతాయి అన్నమాట. ఆశీర్వాదాలు ఉంటే సాతాన్ని జయిస్తామంటే కళ మాత్రం మిగిలిపోతాయి అంతే. కానీ కాబట్టి మనకు అవసరం, ప్రాముఖ్యంగా అవసరం యేసు రక్తంలో ఆధారపడాలి, యేసునామంలో ఆధారపడాలి, పరిశుద్ధాత్మలో ఆధారపడి వాక్యంతో నింపుకోవాలి, పరిశుద్ధాత్మతో నింపబడాలి. ఎందుకంటే చాలా మంది గొప్ప చదువు ఉంటారు, ఫెయిల్ అయిపోతారు. గొప్ప ఉన్నతమైన డిగ్రీ పొందుతారేమో, చాలా డబ్బు పొందుతారేమో, వారి కుటుంబ జీవితాలు మనం చూసినట్లయితే అసలు శాంతి సంబంధి లేని పరిస్థితులు మనం చూడవచ్చు. చాలా మంది, అందరిది కాదు. కానీ జీవగల దేవునితో ఉండే ఆమేన్. కాబట్టి జీవగల దేవుని ఒక సహాయం ఉంటే ఆశీర్వాదాలు అనుభవించుకొని బ్రతకవచ్చు అనమాట. అంటే సంతోషం అనుభవించుకోవచ్చు, సమాధానం అనుభవించుకోవచ్చు, నెమ్మది అనుభవించుకోవచ్చు, దురాత్మల చీకటి శక్తులను జయించుకొని అనుదినం బ్రతకవచ్చు అనమాట. ఇది మనం నేర్చుకోవాలి, ఇద్దరు నేర్పించాలి. దురాత్మ చీకటి శక్తులను మనం ఓవర్కమ్ చేసుకోవాలి. కాబట్టి ఇప్పుడు దేవుడు కన్నులు మన మీద ఉంది, అలాగే సాతాను కూడా చూస్తున్నాం. ఒక ఛాన్స్ దొరుకుతుందని చూస్తుంది, లేదని మనం చెప్పడానికి వీల్లేదు. అందుకొరకు ఎప్పుడు ఇలాగా సాతాన్ని భయపడాల్సిన అవసరం లేదు. కానీ మనం మెలకువగలిగి యేసుతో స్థిరంగా కొనసాగించాలి. మన హృదయం మాత్రం పాపానికి చోటు ఇవ్వద్దన్నమాట. పాపానికి చోటు ఇచ్చినట్లయితే సాతాను తప్పకుండా దురాత్మలు ఆ వ్యక్తిని ప్రభావం చేసి, కాబట్టి పాపానికి మాత్రం వేసి మనం చోటు ఇవ్వవద్దు. ఎట్టి పరిస్థితుల్లో పాపానికి చోటు ఇవ్వద్దు. పాప ఆలోచన రావచ్చు, ఇప్పుడు ఏం చేసుకోవాలి, రావచ్చు, మామూలుగా రావచ్చు. ఇక్కడ సెల్ పాపనీయం మనలో ఉంది అనమాట, అందరిలో ఉంది. భూమి మీద ఉన్న ప్రతి ఒక్క మనిషిలో పాపనీయం ఉంది. అది లేని వారు లేదనమాట. పాపనీయం ఉంది, మరణ నియమం కూడా ఉంది. వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ వలన కొత్త జన్మించిన మనలో జీవనీయం ఉంది. ఆత్మ క్రీస్తు యేసునందు జీవన ఆత్మనియమం ఉంది. అది మనం ఆపరేట్ చేసుకొని పాప నియమాన్ని, మరణ నియమాన్ని జయించుకొని బ్రతకవచ్చు. సో పాప నియమాన్ని, మరణ నియమాన్ని జయించుకోవాలి. కాబట్టి ప్రార్థన ద్వారానే సాధు, సుధుల ద్వారానే సాధు, వాక్య ధ్యానం ద్వారానే సాధు, వాక్య గడగం వాడుకోవాలి. అలాగే దాన్ని జయించుకొని పాపాన్ని చంపేసుకోవాలి. చేయకుండా పరిశుద్ధంగా ప్రతి కృప దేవుడు మనకందరికీ దేవుడు అనుగ్రహించిన కాక. దానికి అర్థం ఈ మట్టి శరీరం నుండి ఆత్మ వెళ్ళిపోయినప్పుడు దాకా ఇది ఉంది అనమాట. లేదంటే రెండవ రాకడ దాకా ఈ పోరాటం ఉంది అనమాట మనలో. కాబట్టి మనం చేసుకోవాలి, మనం నిరంతరం అంతకురికి పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. పట్టుదలగా ప్రార్థన చేయాలి, ఎడతేయకుండా ప్రార్థన చేయాలి.
మెలుకోగలిగి ప్రార్థన చేయాలి, పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయాలి. మనకి సమయం ఏమి రాయబడలేదు, పలానా సమయం ప్రార్థన చేయాలని లేదు, శోధనలు ఎప్పుడు వస్తాయని పలానా సమయాన్ని కూడా లేదు. ఎప్పుడైతే మనం బలహీనంగా అవుతుందో ఆ టైంలో అది కనిపిస్తుంది అనమాట. అది అప్పుడే ప్రభావం చేయడం మనకు అర్థమవుతాయి. లేదంటే మన ఆత్మలో చాలా బలంగా ఉన్నప్పుడు పాపతలంపులు రాకుండా ముందుకు మనం కొనసాగించబడుతుంది. ఒకవేళ వచ్చినా కానీ దాన్ని ఓవర్కమ్ చేసుకొని బ్రతుకుతుంది అనమాట. కాబట్టి ప్రియులారా, పాప ఆలోచనని మనం పరిశుద్ధాత్మ సహాయం అనే వాక్యం ద్వారా జయించుకోవాలి. అది వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ కొత్త జన్మించిన వారికే సాధ్యం, కొత్త జన్మించలేని వారికి అసలే సాధ్యం కాదనమాట. ఇప్పుడు కొత్త జన్మించిన వారికి మాత్రమే పరిశుద్ధంగా బ్రతకడం సాధ్యం. మిగిలిన వారు తప్పకుండా ఓడిపోతాయి. బయటకు మాత్రం వేషాలు, రకరకాల వేషాలు, రకరకాలు అన్ని వేస్తారు. ఇది నేను గొప్ప భక్తులని చూపడానికి రకరకాలు అన్ని విధంగా వారు ఇలా చేస్తారు. లోపలి మాత్రం స్తోత్రం. కాబట్టి ఇప్పుడు మనం వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ కొత్త జన్మించిన వారికి పరిశుద్ధమైన దేవుని సహాయం ద్వారా పరిశుద్ధంగా బ్రతకడం సాధ్యం. అది దేవుని బిడ్డలకే సాధ్యం, దేవుని కృపని బట్టి. కాబట్టి ఇప్పుడు మనం ఈ కాలంలో పరిశుద్ధంలో మనం ఇంకరిస్తావాలి, పరిశుద్ధ కొరకు నిలబడాలి. పరిశుద్ధ కొరకు మనమే నిలబడకుండా ఇద్దరును పరిశుద్ధంలోనికి నడిపించలేను. పరిశుద్ధులు మన ఎదుర్కొన్న వ్యక్తులు ఉండేనే ఇద్దరును పరిశుద్ధంలోనికి నడిపించే దానికి సాధ్యమవుతుంది. మనమే స్థిరంగా దేవుని కొరకు నిలబడలేదని ఇద్దరును ఎలాగో నడిపిస్తే సాధ్యం కాదు, అది అసాధ్యం. ఇప్పుడు మనం నిలబడాలి, నేను నిలబడాలి, మీరు నిలబడాలి, మనం నిలబడాలి. మనం నిలబడకుండా మీరు నిలబడమంటే ఎట్లా? సూత్రం. కాబట్టి అందుకొరకు బైబిల్లో రాయబడింది, బోధించేవారు వాక్యం రిసీవ్ చేయాలి, వాక్యానికి లోబడాలి, తర్వాత బోధించాలని. అందుకొరకు యేసుక్రీస్తు వాక్యాన్ని లోబడి బోధించాలన్నమాట. అందుకొరకు వాక్యం పవర్ ఉంది, అధికారం ఉంది అనమాట. మనం కూడా వాక్యానికి లోబడి బోధించాలి, వాక్యం వినాలి అని ఫస్ట్ మన సరం కావాలని. నేను ప్రార్థన చేయాలి, దేవ ఈ వాక్యానుసరంగా ప్రతి కృప నాకు దయచేయమని మనం ప్రార్థన చేయాలి. పరిశుద్ధంగా ప్రతినట్టు ప్రార్థన చేయాలి, నేను అదాన్ని చేయాలి. స్తోత్రం. కాబట్టి జీవితం ఉండాలి అనమాట. తర్వాత అది టీచింగ్. కాబట్టి మనం దేవునికి లోబడదాం, హోలీ స్పిరిట్ మనకు సహాయం చేస్తాడు. కాబట్టి దురాత్మ చీకటి శక్తి గుంబలను జయించుకొని బ్రతికినట్టు పరిశుద్ధాత్మ దేవుడు మనకు అధికంగా సహాయం దయచేనాక జయించాలి. యేసుక్రీస్తు శిలువ ద్వారా జయించాం, మనం ఆల్రెడీ జయించాము. అయినా కానీ ప్రాక్టికల్ గా మనం చూసాం, లెస్ట్ స్పిరిట్, దురాశ స్పిరిట్ ను జయించాలి. కోపం స్పిరిట్ ను జయించాలి, పగ స్పిరిట్ ను క్షమించడం ద్వారా జయించుకోవచ్చండి. వాక్యం రిసీవ్ వేసుకొని క్షమించినప్పుడు ఆ పగ స్పిరిట్ ను, కోపం స్పిరిట్ ను, మర్డర్ స్పిరిట్ కూడా జయించాలి. యోసేపు మర్డర్ స్పిరిట్ ను జయించామన్నారు. ఇంకొకటి గానేగను హృదయించే వ్యక్తిగా దేవుడు వాడుకున్నారు అన్నారు. ఒకటి మర్డర్ స్పిరిట్ ను జయించాలి. ఒక స్పిరిట్ ఉంది, మర్డర్ చేయమని ప్రేరణ అనమాట, చంపేసుకొని. సూసైడ్స్, దాని వెనక ఒక స్పిరిట్ ఉంది అన్నమాట. వ్యభిచారం, దాని వెనక ఒక దురాత్మ అంటే చీకటి శక్తి ఉంది అన్నమాట. దాన్ని జయించాలి ప్రార్థనతో. ఫియర్ స్పిరిట్, దాన్ని జయించాలి. ఒకటి బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది, మన శత్రువు మనుషులు కాదు. ఇప్పుడు మనం అనుకున్నారు ఫలానా వ్యక్తి, ఫలానా బ్రదర్, అలాంటి మెసేజ్ చాలా విని వారు వేరని మన మనసులో అనుకున్నారు. వారి కుదరంగా మీరు మాట్లాడుతున్నారు, ఓడిపోయినట్టు, ఆత్మీయ జీవితంలో ఓడిపోయినట్టు. ఇక్కడ శరీరానుసరి యుద్ధం చేసిన వారు ఆత్మీయ జీవితంలో గెలుపు పొందలేరు. శరీరానుసర యుద్ధం ఆపకుండా ఆపాలంటే ఆత్మీయ యుద్ధం ఉన్నామని గ్రహించాలి. గెలుపు లేదంటే శరీరానుసరంగా యుద్ధం. ఇప్పుడు మనం చూడవచ్చు, మన రకరకాల ప్రాంతంలో యుద్ధాలు జరుగుతున్నామంటే శరీరానుసరంగా యుద్ధం చేస్తున్నంతే, ఆత్మీయ యుద్ధం గురించి తెలియలేదు. దానివల్ల జరుగుతుంది అనమాట. అసలు శత్రువు ఎవరని చూడడం లేదనమాట. కాబట్టి మనిషి శత్రువుని సాతాను బోధిస్తాడు, ఈసీ బోధిస్తాడు. ఎందుకంటే అదే సాతానుకు సేఫ్టీ అనమాట. కానీ
పరిశుద్ధాత్మ దేవుడు మనకు చెప్తుంది, రక్త మాంసంతో అంటే భూమి మీద ఉన్న ఏ ఒక్క మనిషి కూడా నా శత్రువు కాదు, నీ శత్రువు కాదన్నాడు. రాలంటున్నా నోట్స్ నుండి మనం బయటపడాలి, సత్యం ద్వారానే బయటపడుతుంది. మరి పెద్ద జ్ఞానులు అని చెప్తున్న వారు కూడా ఈ సత్యం తెలియకుండా ఆత్మీయ గుడ్డెత్తున్న వారిని యుద్ధం చేసుకొని ప్రాణాలు తీస్తున్నాయి అన్నమాట. ఒక్కొక్క ప్రాణాలు తీస్తున్నప్పుడు కొందరు అనుకున్నారు ఇప్పుడు గెలుపు ఉందేమని, అని ఓటమని, ఓడిపోయిన సార్లు. ఎందుకంటే పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది, నరహత్య చేయవద్దు. వ్యక్తి ప్రాణం తీయడానికి జీవగల దేవుడు మనిషికి అధికారం ఇవ్వలేదు. దేవుడు ఇవ్వలేనిది చేసినప్పుడు అదే పాపం అనమాట. అదే పాపం, నరహత్య పాపం అనమాట. కాబట్టి ఇప్పుడు ఇలా ఎందుకు జరుగుతుంది? సత్యం తెలియదు కాబట్టి, ఆత్మీయ గుడ్డతనంలో ఉంది కాబట్టి సత్యం మనం గ్రహించాలి, పరిశుద్ధ గ్రంథం చదవాలి, ప్రార్థన చేయాలి. పరిశుద్ధాత్మ వలన చదివి ప్రార్థన చేసేప్పుడే నిజమైన శత్రువు ఎవరని మనకు అర్థమైపోతుంది. నిజమైన శత్రువు ఎవరైనా అర్థం కాలేని వేరు, అర్థం కాలేని వ్యక్తులు వేరే దాన్ని కూడా చెప్తారు. అప్పుడు ఏమవుతుంది? డైవర్ట్ అయిపోతాయి, దారి తప్పిపోతాయి అన్నమాట. అది దారి తప్పించుకోవడం. దారి తప్పిపోయిన వారు తిరిగి రావాలి, దారిలోనికి రావాలి. అపోస్తలుడైన పౌలు చెప్తున్నామన్నమాట. 2 కొరింథీయులు 10:3 మేము శరీరంలో నడుస్తున్నాం, కరెక్ట్, మట్టి శరీరం ఉన్నాం, శరీరంలో నడుస్తున్నాం, కానీ శరీరాన్ని యుద్ధం చేయడం లేదు అంటే ఆపేసి శరీరాన్ని యుద్ధం. ఒకప్పుడు పౌలు ఎక్కువ చేసిన వ్యక్తి, చాలా మందిని జబ్బడానికి బ్రతికే వ్యక్తి అనమాట. ఒకప్పుడు సత్యం తెలియనప్పుడు, దేవుని యేసు ప్రేమ తెలియదు. కానీ సత్యం తెలిసిన తర్వాత దేవుడు మదస్పిట్ నుండి విడిపించామన్నమాట. పగాస్పిట్ నుండి విడిపించాను. అసలు శత్రుడు ఎవరని జీవంగల దేవుడు నర్పించాడు. అప్పుడు నుండి శరీరాశి యుద్ధం అయిపోయాం, కానీ ఆత్మీయ యుద్ధం చేస్తున్నాం, స్పిరిచువల్ యుద్ధం. ఇప్పుడు మనం శరీరానుసరంగా ఇప్పుడు కూడా యుద్ధం చేస్తున్నామంటే ఆత్మీయ యుద్ధం పోతుందన్నమాట. అంతే, 2 సెట్ కాదన్నమాట. కాబట్టి నిజమైన శత్రువు ఎవరని ఇప్పుడు ఇలా దేశమని అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మన శక్తి అంతా కూడా మనుషులకు వ్యతిరేకంగా, మీకు వ్యతిరేకంగా, లేదంటే మనుషులకు వ్యతిరేకంగా దేశి మనం వాడొద్దు. అలా వాడుతున్నామంటే సృష్టికర్తన్న దేవుని సంకల్పానికి వ్యతిరేకంగా మనం ఈ దేవుడు ఇచ్చిన ఆరోగ్యం, శక్తి వాడినట్టు అవుతాయి అనమాట. ఇప్పుడు మనకు దేవుడు ఇచ్చిన పవర్, సమయం మనుషులకు వ్యతిరేకంగా వాడడానికి వీల్లేదు, వాడవద్దు, దేవునికి ఇష్టం లేదనమాట. దేవుడు అది ఒప్పుకోలేదు. ఎందుకంటే దేవుడు తన సాదృశ్యంలో స్వరూపంలో సృష్టించిన మనిషిను దేవుడు ప్రేమిస్తున్నాం అనమాట. దేవుడు లోకమైన ఎంతో ప్రేమించాడు, అందరినీ ప్రేమిస్తాడు. మనకున్న మనల్ని మాత్రమే కాదు, దేవుడు ప్రతి ఒక్కరిను ప్రేమిస్తున్నాం. ప్రేమ అన్న దేవుడు అందరిని ప్రేమిస్తాడు. మన కొందరిని ప్రేమిస్తాడము, కొందరిని అక్సెప్ట్ చేయలేదని. దేవుడు ప్రతి ఒక్కరిని ప్రేమిస్తున్నాడు. దేవుడు అందుకు యోహాను సువార్త 3:16 దేవుడి లోకమును ఎంతో ప్రేమించాడు, మనల్ని కూడా ప్రేమించాడు. కాబట్టి ఈ ప్రేమ మనం అర్థం చేసుకోవాలి. దేవుని ప్రేమ ప్రతి ఒక్కరు నాతో ఉండాలి, నా కుమారుడు ఉండాలి, నా కుమార్తె ఉండాలి, మహిమలు ఎదగాలి, దర్శన పొందాలి, పాపక్షమణం పొందాలి, సాతాను చేతి నుండి బయటపడాలి. కాబట్టి మనం కూడా కోరుకోవాలి పూర్తిగా ఈ విడిసిపెట్టి చేతుల నుండి పూర్తిగా బయటపడాలి. ఎక్కడ కూడా మనను సాతాను ప్రభావం చేయడానికి వీలు లేదని. సో ఎక్కడైనా ఒకరిలో ఉంటే ప్రార్థన చేయాలి, దేవా ఫలానా చోట్ల నన్ను ఈ విడిసిపెట్టు ప్రభావం చేస్తున్నాం, ప్రభావం నన్ను విడిపించమని, పూర్తిగా విడిపించమని కోరుకోవాలి. ఆ కోరిక దేవుడు నెరవేరుస్తాడు. ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరుస్తాడంటే నీ ఆశ కాదు, దురాశ దేవుడు తెరుస్తాడని కాదు. పరిశుద్ధంగా బ్రతకాలని ఆశ దేవుని చిత్తం కాబట్టి దేవుడు సాయం చేస్తాడు. చీకటి శక్తి నుండి బయటపడాలని దేవుని చిత్తం కాబట్టి దానికి సహాయం చేస్తాడు. కాబట్టి దేవుని చిత్తానుసరంగా ఉన్న ప్రార్థన దేవుడు ఆలగిస్తాడు. కాబట్టి ఇప్పుడు ఇలా మనం ఆర్మీ యుద్ధంలో ఉన్నాం. కాబట్టి శత్రు మనుషులు కాదు, ఈ మైదానం ఉండవచ్చు మనిషి శక్తులను, దాన్ని పీకేసుకోవాలన్నమాట. వాక్యం ద్వారా తీసివేయాలి, వాక్యం నింపుకోవాలి, అబద్ధాలు తీసివేయాలి. అబద్ధాలు ఉన్నంతకాలం దారి తప్పిపోతున్నమాట. కాబట్టి సత్యం ఉన్నంతకాలం సత్యంలో నడుస్తున్నమాట, దేవుని చిత్తానుసరంగా బ్రతుకుతున్నమాట. కాబట్టి సత్యం అనేది అవసరం. సత్యం
పరిశుద్ధ గ్రంథం జీవం గల దేవుని మాటలు సత్యం, నేను సత్యం జీవ మార్గం అని ప్రభు చెప్పాను. సత్యంతో మన హృదయాన్ని నింపుకోవాలి, అబద్ధాలు తీసివేయాలి. కాబట్టి సత్యం నింపాలి. సత్యం ఎక్కడి నుండి దొరుకుతుంది? జీవం గల దేవుడి ద్వారా దొరుకుతుంది, పరిశుద్ధాత్మ వలన, పరిశుద్ధ గ్రంథం ద్వారా సత్యం అన్నమాట. ఆ సత్య మాటలు నింపుకోవాలి. సత్యం మనల్ని విడిపిస్తుంది, మళ్ళీ మాత్రం కాదు అనేకలను విడిపిస్తుంది. పవర్ సత్యానికి ఉంది, సత్యమే విడిపిస్తుంది. కానీ సాతాను అబద్ధాలు బంధిస్తున్నమాట, బంధిస్తుంది. కాబట్టి అవసరం సత్యం అనమాట, జీవ మాటలు అనమాట, పరిశుద్ధమైన దేవుని మాటలు అనమాట. ఆ మాటలు ఉన్నవారు అబద్ధాల నుండి బయటపడతారు. కాబట్టి కోట్లు డబ్బు కలిగి ఉన్న, కోట్లు ఆస్తి పొందిన సాతానుకు అబద్ధాలతో నింపబడి బంధించబడిన స్థాయిలో ఉండే ఆ ఆస్తివాసులు ఏమీ లేదు. దానివల్ల చాలా మంది నాకు సమస్యలు ఉన్నామన్నమాట. ఆస్తివాసులు ఉండవచ్చు, బెండి ఉండవచ్చు, బంగారం ఉండవచ్చు, అన్ని ఉండవచ్చు. కానీ సత్యం లేని పరిస్థితి. కానీ సత్యం కావాలి, దానికంటే ఎక్కువ సత్యం కావాలి. కాబట్టి ఆస్తివాసులు వద్దని కాదు, వడ్డీ బంగారాలు వద్దని చెప్పడం లేదు. ఇది కూడా దేవుడు మనం అనుభవించడానికి కొరకు దేవుడు అనుగ్రహించిన. కానీ దానికన్నా మనకు అవసరం ట్రూత్ అనమాట, సత్యం అవసరం. ట్రూత్, సత్యం మనకు అవసరం, సత్యవాక్యం మనకు అవసరం, జీవవాక్యం మనకు దానికన్నా అవసరం. మనకు ఎక్కువ అవసరం వాక్యం. అది మరి ఉత్తమమైనది అనుకున్నాము, అవసరమైనది, ఉత్తమమైనది. అది ఆమె నుండి ఎవరు తీసివేయలేదని ప్రభు చెప్పామన్నమాట. ఇప్పుడు మనకు కూడా ఎక్కువ మనకు అవసరం వాక్యం, జీవాహారం మనకు ఎక్కువ అవసరం, ఎక్కువ అవసరం అన్నమాట, ఎక్కువ అవసరం. కాబట్టి మెయిన్ ప్రాముఖ్యమైన మన అవసరం ఏంటిదప్పుడు డబ్బు కాదు, దానికంటే బట్టలు కాదు. అంటే బట్టలు అవసరమే, ఆహారం అవసరమే బ్రతకడానికి. కానీ దానికంటే ఇంకా మనకు అవసరమైనది జీవాహారం, వాక్యం అన్నమాట. దేవుని యొక్క వాక్యం మనం సమృద్ధి తినాలి, పరిశుద్ధాత్మతో నింపబడాలి. అది మనకు ఎక్కువ అవసరం అన్నమాట. స్వతంత్రంగా దానితో పాటు దేవుడు ఇస్తాడు, ఆహారం ఇస్తాడు, త్రాగడానికి నీళ్ళు ఇస్తాడు, బట్టలు ఇస్తాడు, అది అవసరం. కానీ ఎక్కువ అవసరం, మెయిన్ మన అవసరం పరిలాగా జీవాహార వాక్యం అనమాట. దేవుని మాటలు మనకు ఎక్కువ అవసరం, ఎక్కువ అంటే ఎక్కువ అవసరం అనమాట. ప్రభు గ్రహించాం. అదే యోహాను సువార్త 6:27 ప్రభు చెప్పాను, కష్టపడకూడి లోకాహారం కొరకు చాలా మంది కష్టపడుతున్నారు. నిత్య జీవం కొరకు ఆహారం, వాక్యం కొరకు కష్టపడమని స్పెషల్ గా ప్రభు చెప్పాను అనమాట. కానీ మనమేమో జీవవాక్యం కొరకు కష్టపడడం లేదు, కానీ మామూలు ఆహారం కొరకు మనం కష్టపడుతున్నారని. కానీ ప్రభు టీచింగ్ చేశారు, కష్టపడాలి, దేని కొరకు కష్టపడాలి, వాక్యం కొరకు, వాక్యం బోధించాలి, ఎక్కువ తినాలి, సత్యం గ్రహించుకోవాలి. ఇక్కడ అది ఎక్కువ అవసరం. అది ఉంటేనే, సత్యం ఉంటేనే ఇద్దరిను అబద్ధం నుండి, మన కూడదులో ఉంది ఇద్దరిని విడిపించడానికి సాధ్యం, లేదంటే సాధ్యం కాదు. కాబట్టి సాతానుకు అబద్ధంలో ఉన్న వ్యక్తి, అబద్ధం ప్రభావం చేస్తున్న వ్యక్తి, ఇంకా అబద్ధం ప్రభావంలో ఉన్న వ్యక్తిని విడిపించలేదు. సత్యంతో దింపబడిన వ్యక్తికి అబద్ధంలో ఉన్న వ్యక్తులను విడిపించడానికి సాధ్యమవుతుంది అన్నమాట. కాబట్టి మనం పరిశుద్ధాత్మ దేవుడు సత్యంతో మనల్ని నింపినాక, వాక్యం సత్యంతో దేవుడు నింపినాక ఇప్పుడు ఏమవుతాయి? మన ఆత్మ కళ్ళు తెరబడితే, ఆత్మ చెవులు తెరబడితే, ఆత్మ మనిషి బలపరచబడితే, సూపర్ న్యాచురల్ గా మనం బ్రతకడం ప్రారంభించబడుతుంది. కాబట్టి అనేకులు మనం చూస్తున్నట్టే ఈ విషయంలో దూరంగా ఉన్నాం. కానీ మన పరిస్థితి ఎలా ఉంది? అంటే సత్యం లోతుగా గ్రహించుంటూ పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం తెచ్చినాక, మా ఆత్మ మనిషి బలపరిచినాక, ప్రాణాన్ని శరీరాన్ని పరిశుద్ధాత్మ దేవుడు తాకినాక, సత్యంతో దేవుడు, సత్యవాక్యంతో జీవవాక్యంతో దేవుడు మనల్ని నింపినాక దేవునికి స్తోత్రం. కాబట్టి ఇప్పుడు ఇలా మనం అలర్ట్ ఉండాలి. పరిశుద్ధాత్మతో కలిసి మన బ్రతున్న వారు, జీవగంలో నిరంతరం బ్రతున్న వారు సాతానండి అసలే భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీరు నిరంతరం క్రిస్తుతో ఉన్నారు కాబట్టి ఆటోమేటిక్ జయం అది అనుభవిస్తాయి అనమాట. సంతోషం, నెమ్మది అనుభవిస్తే ఒక్కపోయిన బ్రతుంది. కాబట్టి సాతాను భయపడాల్సిన అవసరం లేదు. భావాన్ని మనం జయచక్రబద్ధుడు అనుగ్రహించినాక, జీవాక్యతో దేవుడు అదేం కుమ్మరించినాక, కాబట్టి పరిశుద్ధ కొరకు మనం నిలబడాలి. కాబట్టి మనము పడేయాలని ప్రయత్నాలు జరుగుతుంది, శోధనలు వస్తుంది. కానీ ప్రార్థన శక్తి ద్వారా, ఈశ్వరత్వం ద్వారా, ఈశ్వనామం ద్వారా, వాక్యం ద్వారా మనం జయించుకోవాలి, ముందుకు వెళ్ళాలని మీలోనే ఉంటుంది. ఆ సమస్య సిన్ఫుల్ నేచర్ అందరిలో ఉంది, మనలో కూడా ఉంది, నాలో కూడా ఉంది. కాబట్టి
ప్రార్థన ద్వారా దాన్ని తీర్చుకోవాలి. ఒక రోజు కాదు, దాన్ని తీసివేయడం కాదు, నిరంతరం చేర్చుకోవాలన్నమాట. ఇక మహిమ శరీరం పొందినప్పుడు దాకా అది ఉందన్నమాట. లేదంటే కృష్ణునందు నిద్రించడం ఇప్పుడు దాకా ఈ పోరాటం ఉందన్నమాట శరీరం. కాబట్టి ఇప్పుడు ఇలా అంతకొరకు మనం అలర్ట్ ఉండాలి, అంతకొరకు మనం మెలకువలి ఉండాలి. భయపడ అవసరం లేదు అని మనం మెలకుకొని ఉండాలి. ప్రార్థన కొంచెం పెంచుకున్నంత, శుద్ధులు కొంచెం పెంచుకోండి, వాగ్దానం తగ్గిపోకుండా చూసుకున్నంత. అప్పుడు ఆత్మమనిషి బలపరచబడి ఆటోమేటిక్ పరిశుద్ధంగానే ప్రవృత్తి. సో తగ్గిపోకుండా చూసుకోవాలన్నమాట. దానికి అర్థం మన దృష్టి మారిపోవద్దు అనమాట. దృష్టి మారిపోవద్దు, మనసు డైవర్ట్ అయిపోవద్దు అనమాట. సోదరు కాబట్టి ఆత్మీయంగా ప్రియుల ఎదుగుతున్న కొలది మన అవసరాలు కూడా దేవుడు తప్పకుండా తెరుస్తాడు. డివైన్ పవర్, డివైన్ న్యాచురల్ మనం ఎదుగుతున్నప్పుడు అవసరాలు తెరుస్తాడు. కాబట్టి దేవుడు చెప్పినట్టు మనం ముందుకు వెళ్ళాలి, మనుషులు చెప్పినట్టు కాదు. రకరకాల వ్యక్తులు అలాగే ఇలాగని చెప్తారు, కానీ దేవుడు మనకి ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి మనం ముందుకు వెళ్ళాలి. లేదంటే దగ్గరగా మార్చిపోవడానికి అవకాశం ఉంది. కాబట్టి ఇప్పుడు దేవుడు చెప్పినట్టు మనం ముందుకు వెళదాం, దేవుడు చెప్పినట్టు ప్రియుల ముందుకు వెళదాం. కాబట్టి ఈ విషయంలో మనం మనుషులు పట్టించుకోవాలి. కొన్నిసారి దేవుడు చెప్పినట్టు మనం చేస్తాం. ఇప్పుడు దేవుని బిడ్డలు అంగీకరిస్తారు, కొందరు అంగీకరించలేదు. కాబట్టి అందరూ అంగీకారం దొరకాలని దేశానికి ఒకటి, అందరూ అంగీకరించలేదు. కానీ దేవుని చిత్తం అన్నది మనం చేసుకోవాలి, ముందుకు వెళ్ళాలి, అంతే. దేవుని చిత్తం మనం చేయాలి. కాబట్టి కొందరు అంగీకరిస్తారు, కొందరు అంగీకరించలేదేమో. కాబట్టి మనుషుల అంగీకారం వరకు దేవుని సత్యాన్ని పక్కపట్టడానికి వీలు లేదనమాట, వీలు లేదు. మనుషుల యొక్క మెప్పు కొరకు దేవుని సత్యాలు పక్కపట్టడానికి వీలు లేదు. దేవుని సత్యంగా మనం అందుకు లోబడాలి, వేరే మార్గం లేదు. కాబట్టి దేవునికి లోబడదాం. అక్రబద్ధుడు అనుగ్రహించినాక దేవునికి లోబడుతున్నా ప్రతి ఒక్కరును శివకన్న దేవుడు, మరొకళ్ళ దేవుడు అద్భుతంగా కాపాడినాక దేవుడు కాపాడుతాడు. తన చిత్తంలో వచ్చాక బ్రదరించాలి, తర్వాత మనం వెళ్ళిపోవాలి, అంతే. స్తోత్రం. దేవుని చిత్తం ఉన్న రోజుకే బ్రదిగిన చాలు, దానికంటే ఎక్కువ బ్రదిగిన ఏంటిది ప్రియులారా మేలు. దేవుని చిత్తం ఉన్న రోజుక బ్రదిగినట్టు జీవగల దేవుడు మనకు కృప అనుగ్రహించినాక అంతే. తర్వాత శ్రేష్టమైన దేశంలోనికి దేవుడు నడిపిస్తాడు, అంతే. ఇప్పుడు శ్రేష్టమైన దేశం ఉంది, పరలోకం ఉంది, నిత్య రాజ్యం ఉంది, శాశ్వత రాజ్యం ఉంది. కాబట్టి వయసు నేను నాకు ఎదుగుతున్నాము, నా జీవితం దగ్గర అవుతుంది, అయిపోతుంది, బాధపడవద్దు అనమాట, భయపడవద్దు అనమాట. శ్రేష్టమైన దేశం ఉంది, మంచి దేశం ఉంది, సూత్రం హల్లెలూయా. శ్రేష్టమైన దేశం ఉంది కాబట్టి భయపడే అవసరం అంటే భవిష్యత్తు గురించి దేవునికి ప్రణాళిక ఉంది అనమాట. కాబట్టి రేపు సంగతి గురించి బాధపడే అవసరం లేదు, రేపు ఏం జరుగుతుందని బాధపడే అవసరం లేదు. దేవుడు ఉన్నాడు కాబట్టి, సర్వాధికారి, సర్వశక్తి ముందు, సర్వజ్ఞాని, జీవగల దేవుడు ఉన్నాయి కాబట్టి బాధపడే అవసరం లేదు, భయపడే అవసరం లేదు. ఆనందించండి, అంతే. ప్రభునంతా ఆనందించండి. ఎందుకంటే ప్రభు అన్ని సిద్ధపరిచే దేవుడు అని, ముందు చూపు అయిన దేవుడు, దీర్ఘ సృష్టి కలిగిన దేవుడు, మనకంటే నిత్యం యుగ యుగాలు కూడా తన దృష్టిలో తనకు చూడవచ్చు అనమాట. మనకు చూడడానికి వీల్లేదేమో. సోదర దేవునికి దీర్ఘ దృష్టిలో నిత్యమైనది చూడవచ్చు, అంత చూడవచ్చు అనమాట. దేవునికి అది సాధ్యం. మనకు సోదర మనం మనుషులం కాబట్టి కొంత మట్టుకు తెలుసు. కాబట్టి అన్ని ఎరిగిన దేవునితో కలిసి మనం ముందుకు ఆ దేవుడు మన తండ్రి ఉన్నాం కాబట్టి మనం భయపడాల్సిన అవసరం లేదు. త్రోవలో సకల సత్యములో శరీర త్రోవలో మనను తప్పకుండా నడిపిస్తాడు, అప్పుడు నడిపిస్తాడు, పిలిచినప్పుడు నడిపిస్తాడు. సోదర కాబట్టి మనం ధైర్యంతో ముందుకు వెళదాం. కాబట్టి పరిశుద్ధులు ఎదిగినట్టు దేవుడు కృపాను గ్రహించిన పరిశుద్ధులు మన ఆత్మ నుండి అధికంగా ప్రయోగించిన పరిశుద్ధులు మన ఆత్మ నుండి ప్రయోగించినాక పరిశుద్ధమైన వాక్యుక్తమైన ఆత్మ మనం నింపుదాం. సమృద్ధి నింపే సమయం మనం నింపేవారు ఏమవుతుంది, ఆత్మ నుండి పరిశుద్ధమైన వాక్యాలు ప్రవేశిస్తాయన్నమాట. హృదయం నుండి ప్రవేశిస్తే మాటల ద్వారా, క్రియల ద్వారా అది రిలీజ్ అవుతుంది. ఒకటి వాక్యం అధికంగా బుధిస్తాం. దాని కొరకు మనం కష్టపడాలి, వాక్యం కొరకు పరిశుద్ధాత్మ సహాయం వలన కష్టపడాలి. వాక్యం కొరకు సహాయపడాలి. వాక్యం మనకు అవసరం. వాక్యం ద్వారానే శుద్ధీకరణలో మనం గ్రహిస్తూ అవుతాయి. పరిశుద్ధమైన వాక్యం మనకు అవసరం, వాక్యం సత్యం మనకు అవసరం. ఎంత సత్యమైన లోపలికి వెళుతున్న కొద్ది అబద్ధాల నుండి అంతగా బయటపడతాయి అనమాట. అబద్ధాలు బంధకాల నుండి బయటపడతాయి. ఇప్పుడు వాక్యం మనం భుజించాలి, అధికంగా భుజిస్తాం, సమృద్ధిగా భుజిస్తాం. సోదరు వారు అధికంగా నవ్వుతారు, వారు అధికంగా
సంతోషం, దేవుని శక్తి, దేవుని ప్రశంస ఎక్కువ అనుభవిస్తాను. ఎక్కువ అనుభవిస్తాను కాబట్టి ఎక్కువ దేవుని అనుభవించాలంటే ఎక్కువ మనం కోరుకోవాలి, ఎక్కువ సమయం గడపాలి. ఒకటి దేవుని శక్తి ఎక్కువ అనుభవించాలి, దేవుని పవర్ మనం అనుభవించాలి. ఇప్పుడు అవసరాలు కూడా ఎక్కువ తీర్చబడతాయి అనమాట. కాబట్టి దేవునితో మనం సమయం గడుపుదాం. హల్లెలూయా. ప్రార్థనలో కాబట్టి ఇప్పుడు దాకా ప్రార్థనలో సమయం గడుపుతున్న మిమ్మల్ని బట్టి స్తోత్రం. మీరు ప్రార్థనలో సమయం గడుపుతాం. దేవుని దృష్టి మన మీద ఉంది. అంటే అపవాదికరులు సంపూర్ణంగా నాశనం అయిపోయినాక, అపవాదికరులు నాశనం అయిపోయినాక దేవుడు నాతో చెప్పిన ఒక మాట ఉంది. నువ్వు చెట్టు నాటాలి, శాతం నిన్ను ముట్టలేదు. స్తోత్రం. ఆమె క్రిస్తు అనే చెట్టు, వాక్యమైన చెట్టును నాటాలి అన్నమాట. నేనైతే నాటేశాను. నేను నాట్యామని కాదు కానీ అంటే నేను పర్మిషన్ ఇచ్చాను. ఎస్ లార్డ్ అంతే. మీరు నాలో రావాలి అంతే. ఒకటి తండ్రి అది నాటేశాం అన్నమాట. ఒకటి తండ్రి క్రిస్తువుని మనలో నాటేశాం, వాక్యాన్ని నాటేశాం, అది ఫలిస్తాయి అన్నమాట. ఫలిస్తారు. క్రిస్తు మనలో గ్రహిస్తున్న కూడా ఫలిస్తాయి అన్నమాట. కాబట్టి అది ఆపడానికి సాతాను ఏ మనుషులకు ఎవరికి వీల్లేదన్నమాట. జీవన దేవుడు నాటిన చెట్టును, ఆ వాక్యాన్ని ఎదగకుండా చేయడానికి దెయ్యాలు ప్రయత్నం చేస్తారేమో కానీ దెయ్యాలు ఫెయిల్ అయిపోతుంది. సెలవు మనందరూ ఓడిపోయాము, ఇంకా కూడా ఫెయిల్ అయిపోతుంది. తొందరలు ఫెయిల్ అయిపోయినారు, శాతం తొందరలు ఫెయిల్ అయిపోయినాక జీవవాక్యం క్రిస్తు ఎదిగినాక, మనందరిలో క్రిస్తు ఎదిగినాక మనందరిలో తండ్రి క్రిస్తుని నాటేసాం. క్రిస్తు మనం ఎదుగుతున్నాం అన్నమాట. ఎదుగుతున్న కొద్ది జయం అనమాట. అంతే, ఓటం లేదు. జయం, అధికమైన జయం అనమాట. అత్యధిక జయం అని క్రిస్తు మన ఎదుగుతున్న కొద్ది అత్యధిక జయం, అత్యధిక సంతోషం, సమాధానం, నెమ్మది. క్రిస్తు మనలో సంపూర్ణంగా ఎదుగినాక, మనందరిలో క్రిస్తు సంపూర్ణంగా ఎదుగినాక, పూర్తి ఎదుగినాక, సంపూర్ణంగా ఎదుగినాక ఉంది. అదే దేవుని చిత్తం అనమాట. క్రిస్తు సంపూర్ణంగా ఎదుగినాక ఇప్పుడు ఏమవుతుంది? క్రిస్తు ఎదుగుతున్న కొద్ది మన ద్వారా మాట్లాడతారు, మన ద్వారా అద్భుతాలు, ఆశ్చర్యకార సూచనలు దేవుడు చేస్తాడు. తప్పకుండా చేస్తాడు. క్రిస్తు తన పనులు చేస్తాడు. అలాగే క్రిస్తు ఒక పనులను మన ద్వారా, క్రిస్తు మన ద్వారా పని చేస్తాడు, మన ద్వారా మాట్లాడు. దాన్ని ఆపడానికి అంత శక్తి సామర్థ్యం కలిగిన వారు లేదు. కాబట్టి స్తోత్రం. దేవుని కన్నా గొప్పవాడు లేదు. కాబట్టి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి మనం భయపడాల్సిన అవసరం లేదు, బాధపడాల్సిన అవసరం లేదు. క్రిస్తు మనలో ఎదుగినాక, క్రిస్తు మనలో ఎదుగుతున్న కొద్ది అదే జయం అనమాట. క్రిస్తువే మన జయం, సంతోషం, సమాధానం, ఒకటి ఆశీర్వాదం. క్రిస్తు మనందరిలో పూర్తిగా దేవుడు కోరుతున్న స్థాయికు క్రిస్తు మన అందరిలో ఎదుగినాక, ప్రభావ దేవుడు మనకు యేసునామమున దేవుడు అనుగ్రహించినాక, ఒకటి వాక్యం ద్వారా దేవుడు మనను దీవించినాక ప్రార్థన చేస్తాం. పరిశుద్ధమైన మా ప్రేమ తండ్రి, మీరు మాట్లాడిన ప్రతి మాటలు బట్టి సిద్ధిసి యేసు మీరు అందరిలో ఎదుగినట్టు కృప చూపని ప్రత్యేక ప్రార్థన చేసి తండ్రి, మీలో ఆశ్రయిస్తున్న వారు ఎవరు సిగ్గపడలేదు. కూడా వేసిన ప్రతి ఒక్కరు తండ్రి కుమారుని పరిశుద్ధాత్మ త్రేగనామంలో దీవిస్తున్నారు. తమ ప్రతి ఒక్కరు సంతోషం, సమాధానం మధ్య జయం తనేమోజిస్తూ అనుభవించినాక అపవాది క్రియలు, సీక్రెట్ అపవాది తొందరల క్రియలు పరిశుద్ధాత్మత్వంలో వాక్యం గర్భం ధర తొలిగిపోయినారు. దానేమో జీసస్ ఆత్మ యుద్ధం నడిపించు తండ్రి. శరీరానుసరంగా ఎవరైనా యుద్ధం చేసి పోరాటం చేస్తున్న వారు ఎవరైనా ఉంటే తండ్రి దాని నుండి తప్పించు, విడిపించుని ప్రార్థన చేసి మహిమగంత మీక యేసు ప్రార్థన చేస్తున్నాము. గొప్ప పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్.